నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసం నుంచి పురవీధుల గుండా ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన జరిపారు. ఐబీ చౌరస్తాలో బాణసంచాలు కాల్చి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం నిరుపేదలకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు చిట్ల సత్యనారాయణ, పూదరి తిరుపతి, తూముల నరేష్, గడ్డం త్రిమూర్తులు మాట్లాడుతూ సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన దేవత అని కొనియాడారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పటికీ ఉద్యమం కొనసాగుతూ ఉండేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజారంజక పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఒక్క సంవత్సరం లోపల 6 గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు. చేయండి చెప్పని ఇద్దరు కలిసి గగ్గోలు పెట్టి ప్రభుత్వం మీద మీ అక్కసంతా ఎల్లగక్కుతున్నారు కదా. మేము అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ ఉన్న బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు మోడీ గారు ఈ దేశంలో ప్రభుత్వంకు ఏర్పాటు చేయకముందు నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. ఎవరికన్నా 1 రూపాయి వేశారని చెప్పిన సూటిగా ప్రశ్నిస్తున్నాం. సంవత్సరానికి నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈ సందర్భంగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అంతేకాదు, ఈ దేశం 70% వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం. ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశంలో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను కూడా ఇబ్బంది పెట్టే సందర్భం మాకు తెలుసు. కానీ రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ రోడ్లు ఎక్కినాక తోక ముడుచుకొని మళ్ళీ దాన్ని ఉపశమనం చేసుకున్న సిగ్గులేని ప్రభుత్వం ఏదైనా ఉన్నాయంటే దేశంలో అది బీజేపీ అని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కడుపు మార్చుకొని కూడబెట్టుకొని అనేక పబ్లిక్ రంగ సంస్థలు ఏర్పాటు చేస్తే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదాని అంబానీకి దారదత్తం చేస్తూ కారు చౌకన సంపదనంతా దోషి పెడుతున్నది నిజం కాదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మీకు సిగ్గుంటే మీ మోడీని అడగండి. ఇక్కడ ఈ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు, 2 మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఏం బీకుతున్నాయా? ఈ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చిన పండేది అక్కడ అడగ చేత కాదు. ఇక్కడికి వచ్చి మాత్రం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రేమసాగర్ గారు, వారిద్దరు భార్యాభర్తలు ఓడిన గెలిచిన ప్రజల కోసం జీవిస్తూ ప్రజల క్షేమం మా ధ్యేయం అని చెప్పి ఈ నియోజకవర్గంలో అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు మరి ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం బట్టి పెద్ద ఎత్తున మరి కనీవి రీతిలో ఈ నియోజకవర్గంలో బ్రహ్మరథం బట్టి గెలిపించడం జరిగింది. గెలిచిన ఆ డే 1 నుంచి 1 రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి 3000 మంది విద్యార్థులు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అంతేకాదు 650 మంది 300 కోట్ల బడ్జెట్ తోటి మరి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, స్టేడియం తీసుకురావడం జరిగింది, నర్సింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహన లేకుండా కాళేశ్వరం కడితే బ్యాక్ వాటర్ వచ్చి మంచిర్యాల మొత్తం మునిగితే కరకట్టల కోసం కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ ఫండ్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు. ఇంకా శ్మశాన వాటిక నిర్మాణం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అతి త్వరలో ప్రారంభం జరుగుతున్నది. అంతేకాదు ఇంటిగ్రేటెడ్ మరి మన ఐటీ సెక్టార్ కూడా ఇక్కడికి తీయడం జరుగుతుంది. ఇలా 1 సంవత్సరం లోపలనే అనేక
కార్యక్రమాలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ప్రేమ్ సాగర్ రావు గారు. మరి ఇంకా 4 సంవత్సరాలు చేస్తే మీరు ఇక్కడ ఉంటారా? ఒక్క సంవత్సరానికే మీరు తట్టుకోలేక ప్రేమ్ సాగర్ రావు ఈ పద్ధతిలో దూసుకెళ్తే మాకు పుట్టగతులు ఉండవు, మాకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి అక్కడ అయ్యా కొడుకులు బీఆర్ఎస్, ఇక్కడ బీజేపీ రఘునాథ్ ఏడుస్తూ మీరు ఇద్దరు ఒక్కటే రాత్రి మాట్లాడుకుంటూ పగలు అక్కసు కక్కుతుంది కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిస్టర్ రఘునాథ్, నీకు ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద నీకు ప్రజల అవకాశం ఇవ్వరు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ప్రేమ్ సాగర్ రావుకే మళ్ళీ పట్టం కడతారు. ఈ నియోజకవర్గ భవిష్యత్తును మార్చే శక్తి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఫస్ట్ 5 ఇళ్లలో ప్రేమ్ సాగర్ రావు ఉంటారు. మరి మెల్లిమెల్లిగా మనము ప్రజల్లోకి చేరుకుండా పోతూ కాంగ్రెస్ కార్యకర్తల చేత అదేవిధంగా మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నిరంతరం ఈ రాష్ట్రాన్ని మరి ప్రగతి పథంలో నడిపించడానికి సూచన సందర్భంలో ఈ యొక్క రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీరామకృష్ణ అనే విధంగా చేస్తున్న సందర్భంలో మరి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మరి కొన్ని సిగ్గులో చేష్టలకు వాళ్ళు పోడుకోవడం చాలా మరి సిగ్గుచేసిన విషయం. ఏదైతే రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న తర్వాత ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్ల అప్పులోకి పొంచినటువంటి మరి ఘనత వారిగా మరి దాన్ని మరి చేయించుకు ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్నాం. గౌరవ పెద్దలు శాసనసభ్యులు శ్రీ కొక్కల ప్రేమ్ సాగర్ గారు ఈ యొక్క నియోజకవర్గంలో గత 30 ఏళ్ళుగా ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మనం చేసి చూపెడుతున్నారంటే మరి అన్ని మా ఆశామాషి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ గారికి మంచాల పట్టణం, శ్రీరాపూర్ పట్టణం, మంచాల నియోజకవర్గ శాసన తరఫు నుండి అదేవిధంగా మంచాల నియోజకవర్గం నుండి వారికి పుట్టిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు ఏ నమ్మకం కొద్దైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబెట్టిలో అందులో భాగంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో తూచా తప్పకుండా ఏడాది కాలంలోనే ప్రజా పరిపాలనలో 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజాపాలన అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారిని ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు 66,000 ఓట్ల భారీ మెజార్టీతోటి గెలిపించి పట్టం కట్టినందుకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకునే విధంగా వారికి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చించి ఇక్కడ ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఇది చూసి కొంతమంది ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు మరి మా ప్రేమ్ సాగర్ రావు గారి పైన నిందలేయడం, అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి నిందలేయడం అనేది జరుగుతుంది. మీ కళ్ళుండి చూడండి, గత పాలకులు ఏ విధంగా పరిపాలించిందో ఇప్పుడు మా ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు ఏ విధంగా పరిపాలిస్తున్నారో అభివృద్ధిని చూసి మీరు మాట్లాడాలని చెప్పేసి వారికి ఇవ్వగలుగుతున్నాం. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఈ మధ్య మేము ఏదో రఘునాథ్ రావు అనుకుంటుడు కావచ్చు, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. 4-5 సార్లు ఎమ్మెల్యే ఓడిపోతే 6వ సారి నాకు వెళ్తా కావచ్చు అని చెప్పేసి ఊకి అల్ల పోటీ ఎంత, ఇల్లు పోటీ ఎంత, సెంటిమెంట్ తోటన్నా బయటపడాలనే ఉద్దేశం కొద్దిగా కావచ్చు. కానీ ఇవాళ మేము చెబుతున్నాం, మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన ఈ మంచిర్యాల నియోజకవర్గంలో 10 సంవత్సరాల గతంలో ఒక విధానం ఉండే. తెలంగాణ రాష్ట్రంలో గత 30 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. 10 సంవత్సరాలు తెలుగుదేశం, 10 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. గత పరిపాలనకు భిన్నంగా ఈసారి 10 సార్లు కాదు 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ఆత్మ బలిదానాలకు కారణమైన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. సోమవారం నస్పూర్ నుంచి మంచిర్యాల వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ జరిపారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేసిన సోనియా దేవత అయ్యిందా అని ప్రశ్నించారు. సోనియాను రేవంత్ రెడ్డి బలిదేవతగా అభివర్ణించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ముఖ్యమంత్రి పొంతనలేని వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక యువతకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమంత్రి గారు 55,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏమో 13,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాడు. మరి ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్ 13,000 ఉద్యోగాలకు వస్తే 55,000 ఉద్యోగాలు ఎట్లిచ్చినావు నువ్వు? ఇవాళ నిరుద్యోగ యువతను మోసం చేశావు. ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఉన్నారో వాళ్లకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా ఇస్తారు. ఎక్కడికి పోయింది మీ 5 లక్షల రూపాయల విద్యా భరోసా? ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. వాళ్లకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బకాయిలను క్లియర్ చేయలేదు. ఇట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటారు, పండగలు చేసుకుంటారు. మా మంచిర్యాల బలిదేవత, ఏంటి ఆమె పేరు, బలిదేవత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. 1,400 మంది యువకులను బలి చేసిన నాయకురాలు సోనియా గాంధీ. సిగ్గు శరం లేకుండా ఇవాళ బలిదేవత యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగానే గాంధీయవాదులైతే గాంధీ జన్మదినోత్సవం నాడు అక్టోబర్ 2 నాడు ఎన్నడూ కూడా వీళ్ళు ర్యాలీలు తీయలేదు. ఇవాళ సోనియా గాంధీ బర్త్డే, బలిదేవత జన్మదిన సందర్భంగా ర్యాలీలు ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ నిరుద్యోగ యువకులకు అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత తరఫున భారతీయ జనతా పార్టీ ఈ ర్యాలీ 4 రోజుల కింద ప్లాన్ చేస్తుంది. నిన్న రాత్రి వరకు పోలీసులు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ దీన్ని మార్చుకోమని ఇవాళ ఇదే సమయానికి కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు పెట్టి మా ర్యాలీని సక్సెస్ కానియకుండా ఎంత ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీ యువమోర్చా, బీజేపీ యువకులకు అండగా ఉంటది. నిరుద్యోగ సమస్య పరిష్కరించేంత వరకు అండగా ఉంటాము. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు కూడా అండగా ఉంటాము. మీరేవైతే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిర్రో ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు అండగా ఉంటాము. చదువుకున్న వాళ్లకు, గ్రాడ్యుయేట్స్ కి, పట్టభద్రులకు అందరికీ అండగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. న్యాయం జరిగేంత వరకు కూడా అండగా ఉంటాము. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ని కుట్రలు పన్నినా, పోలీసు వాళ్ళని పెట్టి కేసులు పెట్టి ఎన్నిసార్లు బీజేపీ ప్రోగ్రాంలు కానియకుండా చూసినా బిడ్డ ఇది గుర్తుపెట్టుకో, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఒక్కొక్క కార్యకర్త శివాజీ తోటి సమానము. కార్యక్రమాలు విజయవంతం చేసేంత వరకు కూడా మేము ఉంటాము. పేద ప్రజలకు అండగా ఉంటాము, యువకులకు అండగా ఉంటాము, నిరుద్యోగులకు అండగా ఉంటాము. మీరిచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా పోరాడతాము. భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గీతా జయంతి ఉత్సవాల కమిటీ ప్రోగ్రాం చైర్మన్ గోనె శ్యామ్ సుందర్రావు తెలిపారు. మంగళవారం ప్రారంభం కానున్న గీతా జయంతి ఉత్సవాలకు ప్రముఖ భగవద్గీత ఫౌండేషన్ అధ్యక్షుడు గంగాధర్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఇంటర్ విద్యార్థులు, పుర ప్రముఖులతో సమావేశం ఉంటుందని తెలిపారు. బుధవారం విశ్వనాథ ఆలయం నుంచి గీతా అధ్యయన మండలి వరకు శోభయాత్ర ఉంటుందని, గీతా జయంతి వేడుకలు ఉంటాయని, ఇందులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు మాదంశెట్టి సత్యనారాయణ, మల్లారెడ్డి, సత్యసాయి సంస్థ, వికాస్ తరంగిణి జట్, ఆర్ఎస్ఎస్, లలిత సేవా సమితి సంస్థల సభ్యులు, పట్టణ ముఖ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అందరు చేశారు. గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల గీతా అధ్యయన మండలి వారు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ముఖ్య అతిథిగా గౌరవనీయులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు పాల్గొనబోతున్నారు. వారి ప్రోగ్రాం 10వ తేదీ 1 గంటకు పద్మనాయక కళ్యాణ మంటపంలో విద్యార్థులు మరియు పెద్దలతో సమావేశము. సుమారు 1 గంట నుంచి 4:30 వరకు ఆ సమావేశం ఉంటుంది. అదేవిధంగా 11వ తేదీ 8 గంటలకు విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర అధ్యయన మండలి వరకు, అక్కడి నుంచి 12 గంటల వరకు వారి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పాల్గొవచ్చు. ఇదే ఆహ్వానంగా భావించి మీరు అందరూ వచ్చి దీన్ని జయప్రదంగా చేయవలసిందిగా కోరుతున్నాం.
ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ విద్యార్థులతో సమావేశం 10వ తేదీ నాడు, 11వ తేదీ నాడు జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు మన గీతా అధ్యయన మండలిలో ఉంటుంది. తప్పకుండా మరి స్త్రీలకు పిల్లలకు అందరికీ కూడా వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది కూర్చున్నాడికి. కాబట్టి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందే కోరుతున్నాం. గీతా జయంతి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో శ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారి చేత కార్యక్రమం నిర్వహించబడుతుంది. 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి పద్మనాయక ఫంక్షన్ హాల్లో 1 నుండి సాయంత్రం 4:30 వరకు విద్యార్థులతో, ఇంటర్మీడియట్ విద్యార్థులతో మరియు పుర ప్రముఖులందరితోటి అందరి సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా 11వ తేదీ రోజు ఉదయం 8 గంటలకు విశ్వనాథ ఆలయం నుండి శోభయాత్రతో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుండి విశ్వనాథ ఆలయం నుండి గీతా మందిర్ వరకు శోభయాత్ర ఉంటుంది. దాని తర్వాత హోమము మరియు గీతా జయంతి ఉత్సవాలు భగవద్గీత అధ్యయన మండలిలో నిర్వహించబడుతుంది. ఈ గీతా జయంతి సందర్భంగా మన భగవద్గీత అధ్యయన మండలి ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహించాము. వారికి కూడా గంగాధర శాస్త్రి గారి చేత 10వ తేదీ రోజు బహుమానాలు ఇవ్వబడుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో మన మంచిర్యాల పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఇది మా ఆహ్వానంగా మేము ఇవ్వబడుతుంది. కాబట్టి విజయవంతం చేయగలరని ప్రార్థన. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు సుమలత డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ మేరకు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, లేనిచో పే స్కేల్ ప్రకటించాలని కోరారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీ నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే ఈ నెల 10 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులంతా నిరవధిక సమ్మె చేపడతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీ తాగేంత సమయంలో తమ సమస్యలు పరిష్కరిస్తారని మాటిచ్చారని, కానీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మాట మార్చి తమను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ కల్పించి ఆదుకోవాలని కోరారు. పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల వలె 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు రేపటి నుండి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘానికి మంచిర్యాల జిల్లా నుంచి ప్రెసిడెంట్ గా చేస్తున్నాను. నేను కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి. అట్లాగే సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ 10-15 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్టు ప్రాతిపదికనే చాలని జీతంతో ఎంతో కష్టాలను అనుభవిస్తూ పనిచేస్తూ ప్రభుత్వంలో విద్యాశాఖ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. సో అప్పటి నుంచి మాకు లాస్ట్ ఇయర్ కూడా మేము ర్యాలీలు నిర్వహించాము, సమ్మె కూడా చేశాము. అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లలో సమ్మె చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఉధృతంగా సమ్మె చేసినాము. అప్పుడు మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్టే ఇచ్చారు. దీక్షా శిబిరానికి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ వచ్చి మేము మీకు క్షణంలో టీ తాగే సమయంలో మీకు మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, మీకు బేసిక్ పే ఇస్తాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం వచ్చి ఇంతకాలం అయినా కూడా మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు ఏవి కూడా మాకు నెరవేర్చలేదు. కాబట్టి మేము దశల వారీగా పోరాటాలు చేస్తూనే ఉన్నాము. ఇంతమంది మీ విద్యాశాఖలో పనిచేస్తూ విద్యాశాఖ ఈ రోజు అభివృద్ధి పదంలో నడుస్తున్నది అంటే ఇది మా అందరి యొక్క సమిష్టి కృషి అని మేము తెలియజేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కానీ మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము 6 తారీఖు ఈ డిసెంబర్ 6 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు నిరవధిక నిరసన దీక్షలు అనేవి
చేస్తూ ఉన్నాము. 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. కూడా మనకు ఎలాంటి ప్రతిస్పందన రాకపోతే రేపటి నుంచి ఇక్కడ ఉన్న సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని వింగ్స్ కూడా రేపటి నుంచి సమ్మెలోకి దిగుతామని మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రేపటి నుంచి కేజీబీవీలలో బోధనా ప్రక్రియ కూడా నిలిపివేయడం జరుగుతుంది. ఓన్లీ పిల్లలకు భోజనం అనేది అందిస్తుంటాం. ఒక 3 రోజుల వరకు కూడా అలానే చూసి అప్పటికీ రాకపోతే మేము హాస్టల్లో ఉన్న భోజన సదుపాయము, సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించినటువంటి అవి కూడా మేము పూర్తిగా బంద్ చేసి అందరము టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎంఆర్సీ సిబ్బంది, డిపిఓ సిబ్బంది 100% సమ్మెలోకే దిగుతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. సిఆర్పిగా విధులు నిర్వహిస్తున్నాము. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో 2011-12లో మేమంతా రిక్రూట్ అయినాం. రోస్టర్ పర్ రిజర్వేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఆధారంగా బీఈడి, టెట్ పై అర్హతలు ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం ఒక నియమిత అర్హతలు ఉన్నటువంటి వారినే ప్రభుత్వం తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలోనే మమ్మల్ని క్రమబద్ధీకరిస్తామంటూ ముందు మాటలు ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గతంలో మేము 23 రోజులు ధర్నా కార్యక్రమాలు చేసినప్పుడు, నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు, సమ్మె చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ సభకు వచ్చి మేము ఇది ఛాయ తాగే లోపల మేము మీ సమస్యను పరిష్కరిస్తాం, సెక్రటరేట్ దర్బార్లోకి మీ యొక్క నాయకులను పిలిపించి మీ సమస్యను పరిష్కరిస్తామంటూ మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు మమ్మల్ని తీసుకున్నది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తుంది, మా జీవితాలు బాగుపడతాయి అని అనుకొని మేము అనుకుంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా ఛాయ తాగే లోపల చేస్తానన్నటువంటి సమస్యను ఇప్పటి వరకు కూడా చేయలేకపోవడం వల్ల మేము ఎన్నోసార్లు మేము ఎక్కనటువంటి గేటు లేదు, మేము తీయనటువంటి గేటు లేదు, మేము ఎక్కనటువంటి దర్వాజా లేదు, ఎక్కనటువంటి మెట్టు లేదు. కాబట్టి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ఇక సమ్మెకు పోతేనే మా సమస్య పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అడగంది అవ్వే బువ్వ పెట్టదు అన్నట్టుగా మేము అధికారులను ఎన్ని మార్లు అడిగినా కానీ పట్టించుకోవడం లేదానని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 19,000 మంది ఉద్యోగులు ఈనాడు సమ్మె బాట పట్టడం జరిగింది. దయచేసి గౌరవ ఎవరైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారో మమ్మల్ని వెంటనే రెగ్యులరైజేషన్ చేసే విధంగా, మా జీవితాలు బాగుపడే విధంగా కృషి చేయాలని అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఓకే. రేపటి నుంచి ఇవాళ వరకు రిలే నిరాహార దీక్షలు మాత్రమే చేస్తున్నాం, నిరసన కార్యక్రమాలే చేస్తున్నాం. రేపటి నుంచి వెళ్ళి పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోతున్నాం. ఈ సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఇక అవి తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా చేసే అవకాశం ఉన్నది. ఆ సమ్మెలోకి పోకముందే ప్రభుత్వం ఇమీడియట్లీ మాకు సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియంలో ఆదివారం అర్ధరాత్రి వరకు అయ్యప్ప స్వాముల సామూహికంగా జిల్లా స్థాయిలో అయ్యప్ప స్వాముల మహాసంగమం, మండల పడిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ శాఖ అధ్యక్షులు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సాధు వీరభద్రస్వామి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు, భక్తులు, 108 మంది మహిళా మాతలు దివ్యజ్యోతులు, మంగళహారతులతో ఆర్కేట్ కాలనీ గణేష్ మందిర్ నుంచి బయలుదేరి శ్రీరాంపూర్ పురవీధుల్లో నగర సంకీర్తనతో అయ్యప్ప స్వాములు పేటుతుల్లి నృత్యాలతో శోభయాత్ర నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తి గీతాలతో శరణుఘోష చేసుకుంటూ మంగళ వాయిద్యాలతో దేవతామూర్తుల చిత్రపటాలతో శోభయాత్రతో ప్రగతి స్టేడియం వద్దకు చేరుకున్నారు. అనంతరం కేరళ తాంత్రికులు సంజీవ నంబూద్రి గురుస్వామిచే అయ్యప్ప స్వాముల మహాసంగమం, మహామండల పడిపూజ, 18 దివ్య పదునెట్టంబడి కలశాల పూజ, అభిషేకాలు నిర్వహించారు. 18 కలశాల పూజ, 18 రకాల పూలాభిషేకాలు, నైవేద్యాలు ఏర్పాటు చేసి భక్తులను దైవ చింతనలో ముంచేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఏబీఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజ్ కిరణ్, ఎస్ఓ2జిఎం సత్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. పూజ కోసం అరటి చెట్లతో నీలాద్రి ముల్కల్ల రవికృష్ణ గురుస్వాముల మిత్ర బృందంచే నిర్మించిన తాత్కాలిక పూజా మందిరాలు భక్తులను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా నంబూద్రి గురుస్వామి అయ్యప్ప దీక్ష వ్రత ప్రాచిత్యాన్ని, కేరళ తాంత్రిక పూజా విధానాన్ని వివరించి అయ్యప్ప స్వాములచే సామూహికంగా పడిపూజ చేయించారు. దీక్ష
చేపట్టిన భక్తుల్లో భక్తి క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. దీక్ష వారి నుంచి చెడు అలవాటు వ్యసనాలు దూరం చేసుకుంటేనే దీక్షకు సార్థకత ఉంటుందన్నారు. మంచిర్యాల మార్వాడికాలు భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులు భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. పూజా మందిరాలను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడం అందరినీ కనువిందు చేసింది. శ్రీరాంపూర్ అయ్యప్ప స్వాములు భక్తులు మహామండల పడిపూజ కార్యక్రమంలో భాగంగా భక్తులు పాప ప్రక్షాళనకై భగవంతునిపై నమ్మకంతో బగబగ మెరిచే ఎర్రటి నిప్పుల్లో 2000 మంది అయ్యప్ప స్వాములు నడిచారు. రాత్రి 1 గంట వరకు కూడా ఎంతో ఆసక్తితో అఖండ భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పూజలో పాల్గొన్నారు. పడిపూజకు మహారాష్ట్ర సిరివంచ, పెద్దపల్లి, ఆసిఫాబాద్, భూపాల్పల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. ఒకటవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప గణనాథ సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప షణ్ముఖ సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప రెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప శివశక్తి తనయా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప హరిహర సుతనే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మణికంఠాయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప సత్యరూపాయ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప నాల్గవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప త్రినేత్ర రూపా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప త్రిజగన్మోహన శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఐదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఓంకార రూపా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప శాంత స్వరూపా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఆరవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఈశ్వర తనయా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప శ్రీ విష్ణు పుత్ర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఏడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి
శరణం శరణం పొన్నయ్యప్ప వ్యాఘ్రవాహన శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప వావరు స్వామియ శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఎనిమిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పాండ్యేశ శాస్త్ర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప సద్గురునాథనే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప తొమ్మిదవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పిల్లాలి వీరనే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప వీరమణి కంఠనే శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదియవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పంపా శిశువా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఆనంద రూపా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదకొండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కరుణామూర్తి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కామితదాయక శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పన్నెండవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కర్పూర జ్యోతి శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప కాంతమలై వాస శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదమూడవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప ఇరుముడి ప్రియుడా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప మోహిని సుతుడా శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప పదునాలుగవ మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.